ఇప్పుడు నీ శాలరీ ఒక 50,000 అనుకుందాం, నీ ఖర్చులు 30,000. 20,000 ఏం చేస్తావు? నీకు ఇంకా ఏం కావాలో కొనుక్కొని మిగిలింది కావాలనుకుంటే సేవింగ్స్ కూడా చేసుకుంటావు, ఒకవేళ నీకు ఏమైనా సేవింగ్స్ నీడ్ ఉంటే. అలా కాకుండా నీకు ఒకవేళ 30,000 నీ ఖర్చులు అనుకున్నప్పుడు 20,000 నీ జీతం అనుకో. అప్పుడు ఏం చేస్తావు? బడ్జెట్ వేసుకొని ఏది అవసరమో చాలా చక్కగా జాగ్రత్తగా పొదుపుగా దాన్ని మాత్రం వాడుకుంటావు. అంతేనా? సేమ్ మన బాడీ కూడా దానికి కావాల్సిన న్యూట్రిషన్ కంటే నువ్వు తక్కువ ఇస్తున్నావు అనుకో, తనకి సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్, మనం సర్వైవ్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తుంది? మెయిన్ ఆర్గాన్స్కి ఏదైతే ఉందో తనకి అదే ఇంపార్టెంట్. అక్కడ వరకు అది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూసుకుంటుంది, మిగిలిన బడ్జెట్ వేస్తుంది. నువ్వు ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తుంది? నెయిల్స్ అయినా హెయిర్ అయినా ఇదంతా తనకు అనవసరం, స్కిన్ ఇదంతా ఎక్స్ట్రా లెక్క అనమాట, కట్ చేసేస్తుంది న్యూట్రిషన్. నీకేమో స్కిన్ అంతా పాడైపోతుంటుంది, హెయిర్ అంతా కూడా ఊడిపోతుంటుంది, నెయిల్స్ అన్నీ కూడా విరుగుతూ ఉంటాయి. ఏదో ప్రాబ్లం అయిందని ఏది బ్యూటీ కాన్షియస్ అయ్యేంత వరకు నువ్వు ఇది ఆలోచించవు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? న్యూట్రిషన్ ఇవ్వట్లేదు. అంతేనా? ఇప్పుడు చెట్టు చచ్చిపోతా ఉంటే నువ్వు ఆకులకి నీళ్ళు పోసుకుంటా ఉంటే ఎట్లా? ఇక్కడ వేర్లు కదా, అక్కడి నుంచి కదా నువ్వు న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. సో నువ్వు ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఇస్తూ అట్ ది సేమ్ టైం న్యాచురల్ కేర్ అనేది ఎక్స్టర్నల్గా కూడా తీసుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు అనుకునే ఒక స్కిన్ కానీ హెయిర్ కానీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అర్థమైందా?